ఈనాటి ధ్యాన కీర్తన 54వ కీర్తన భాగమై ఉంది. ఈ కీర్తన భాగం కూడా దావీదు భక్తుని యొక్క ఆత్మీయ అనుభవముగా మనం చూస్తాం. దావీదు భక్తుడు తన ఆత్మీయ అనుభవాన్ని ఈ కీర్తన భాగంలో తెలియజేశారు. దావీదు భక్తుడు దేవుణ్ణి ఎరిగినవాడు గనుక ప్రతి విషయంలో కూడా దేవుని సహాయాన్నే కోరుకున్నాడండి. కనుకనే దేవుడు ఆయనకు సహాయం చేసి ఆయన ఉన్నతమైన స్థితిలో నిలిపాడని ఈ కీర్తన భాగంలో మనం చూడగలం. ప్రియులారా, ఈ దావీదు భక్తుడు అప్పటికి ఇంకా రాజు కాలేదు. దేవుని యొక్క శక్తి ఇశ్రాయేలు ప్రజల మధ్య దావీదులో ఉన్న దేవుని శక్తి వెల్లడైన తరువాత రాజైన సౌలు దావీదుపై అసూయ కలిగి దావీదుని అంతమొందించాలని దావీదుని తరుముతున్నటువంటి దినాల్లో దావీదు భక్తుడు దేవుణ్ణి ఎరిగినవాడు గనుక ఆయన దేవుని సహాయాన్నే కోరుకున్నాడు. దేవుడు అనేకమైనటువంటి ఇబ్బందులలో అనేకమైనటువంటి ఆపదల్లోంచి దావీదు భక్తుడిని దేవుడు తప్పించి ఉన్నతమైన స్థితిలో నిలిపాడండి. కనుక మనము కూడా దేవుణ్ణి ఎరిగిన వారమైతే, దేవుణ్ణి నమ్ముకున్న వారు వేళ చాలామంది ఉన్నారు, కానీ దేవుణ్ణి ఎరిగిన వారు కావాలి. మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో మనం ఎరిగి ఉంటే ప్రతి విషయంలో కూడా ఆయన సహాయాన్ని మనం కోరుకుంటాం. కనుక మనం దేవుణ్ణి ఎరిగిన వారముగా ఉండాలి. ఏదో దేవుణ్ణి నమ్ముకున్న వారుగా ఉంటే సరిపోదు. ఇవాళ నమ్ముకున్నవారు కోకొల్లలుగా ఉన్నారండి, కానీ ఆ దేవుణ్ణి ఎరిగిన వారు కొందరే అని బైబిల్ చెప్తుంది. అయితే మనం నమ్ముకుంటే సరిపోదు, కానీ మన దేవుడు ఎంత గొప్పవాడో నిజంగా నువ్వు ఎరిగి ఉంటే ప్రతి విషయంలో ఆయన సహాయం కొరకే కనిపెడతావు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగల దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలవాడు. ఆయన నోటి మాట ద్వారా సృష్టినే సృజించినవాడు. ఆయన నోటి మాట ద్వారా సృష్టిని శాసించే దేవుడు. అంతేకాదు, ఆయన నోటి మాట ద్వారా మన బ్రతుకులను మార్చగలిగిన దేవుడు. నమ్మిన వారు బిగరగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మన దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకండి. దైవ సన్నిధులు ఎప్పుడూ కూడా వచ్చినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన సన్నిధికి వచ్చిన నన్ను దీవించేవాడు ఆయనే. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం నేను అనుభవించాలి అని విశ్వాసంతో రావాలని బైబిల్ చెప్తుంది. మంచిది. అయితే మనం దేవుని ఎరిగిన వారం అయి ఉన్నామా? ఎందుకని ఈ విషయం పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడంటే, ఆదికాండంలో ఆది మానవుడైన ఆదామవ్వలు ఏదేను తోటలో ఉన్నప్పుడు, అనగా దేవుని తోట అనబడే ఏదేను తోటలో సంచరిస్తున్నప్పుడు దేవుడు ఏ పండేదే, ఏ వృక్ష ఫలం ఏదే తినొద్దన్నాడో అదే వృక్ష ఫలాన్ని తినడం వల్ల వారు దేవుణ్ణి ఎరగిన వారిగా మారిపోయారంట. 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 8, 9 వచనాలు చదివితే అక్కడ రాయబడింది, చల్లపూటను ఆదామును అతని భార్యయు ఆ ఏదెను తోటలో సంచరిస్తున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరాన్ని విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా ఆ తోటలో ఉన్న చెట్ల మధ్యను దాకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఎక్కడ ఉన్నావు అనేను. అందుకతడు, ఈ తోటలో నీ స్వరాన్ని వినేటప్పటి దిగంబరిగా ఉంటిని గనుక
భయపడి దాక్కుంటున్నాను నేను. అందరూ స్తోత్రం చెల్లించండి. ఏదేను తోట దేవుని తోట, దైవ సన్నిధిని అనుభవించే తోట. అటువంటి తోటలో దేవుడు మానవుడికి కావలసిన ప్రతి వృక్ష ఫలాన్ని కూడా మొలిపించాడంట మాట ద్వారా. అయితే తోట మధ్యలో ఒక జీవవృక్ష ఫలాన్ని మొలిపించాడు. ఆ పక్కనే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని కూడా మొలిపించాడంట ఆయన. ఎందుకు దేవుడు ఏదేను తోటలో జీవవృక్ష ఫలాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మొలిపించాడంటే, ఆ మానవుణ్ణి తన రూపములో తన పోలికలో నరుణ్ణి చేయకముందే దేవుడితో దేవదూతలు, కోట్లాది దేవదూతలు ఉండేవారట. వారు దేవుని సన్నిధిలో నిత్యము దేవుని ఆరాధించేవారట. నిత్యము దేవదేవుని గణపరుస్తూ ఉండేవారట. దాన్నే దేవలోకమని ఈనాడు లోకంలో లోకజ్ఞానంతో చాలామంది కొన్ని సినిమాలు కూడా తీసేశారు. దేవలోకము, స్వర్గలోకము, ఇలా రకరకాల పేర్లు పెట్టారు. ఆనాడు దేవలోకమే ఉండేది, అంటే దేవదూతలతో కూడిన లోకమే ఉండేది. అప్పుడు ఆ దేవదూతలకు ప్రధాన దూతగా లూసిఫర్ను దేవుడు నియమించాడు. వాడు సంగీత విద్వాంసుడటండి. తన రెక్కలతో చక్కని సంగీతాన్ని వెల్లడి చేసి దేవుని గణపరిచేవాడట. వాడు ప్రధాన దూతగా ఉన్నాడు. దూతలందరిలోనూ కూడా వాడికి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు దేవుడు. ఆ స్థితిని చూసుకున్న లూసిఫర్ అనే ఆ ప్రధాన దూత దేవునితో సమానుడిగా ఎంచుకున్నాడంట. ఒక రోజున దేవుని సభాపర్వతమైన ఆ సభాపర్వతమే దేవుడు ఆసీనుడై ఉన్న స్థలంలో నేను కూడా ఆసీనుడు అవ్వాలి, దాని దేవునితో సమానుడిగా ఆలోచించాడంట, సమానుడు కావాలని. ఎప్పుడైతే హృదయంలో వాడికి ఆలోచన వచ్చిందో, హృదయంలో ఆలోచన పుట్టకముందే దేవుడు ఎరిగినవాడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు లూసిఫర్ను తన సన్నిధిలోంచి త్రోసివేశాడండి. దైవ సన్నిధిలో ఉండే అర్హతను కోల్పోయాడు వాడు. వాడితో కలిసి కొన్ని కోట్ల దేవదూతలను వాడు తనతో కూడా తీసుకొచ్చేసాడు. వాళ్ళందరూ కూడా ఆకాశ మండలంలో దురాత్మల సమూహం వలె తిరుగులాడుచున్నారు. స్తోత్రం చెల్లిందామా? కనుక దేవుడు వారికి బుద్ధి చెప్పడం కొరకు ఆ దేవదేవుడు తన రూపములో తన పోలికలో మానవుని సృజించి మానవుడికి జీవాత్మనిచ్చి ఆ ఏదేను తోటను దేవుడు కలగజేసి ఆ తోటలో వారిని ఉంచి వారిని ఆశీర్వదించి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. హెచ్చరికతో కూడిన ఆజ్ఞ అది. ఇదిగో ఆదామా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలము మీరు తినవచ్చు, కానీ ఇగో చూడ ఆ కనపడే వృక్షఫలం మంచి చెడ్డలు తెలివినిచ్చేది. అది తిన్న దినమన నిశ్చయముగా మీరు చస్తారు అని దేవుడు చెప్పాడు. అంటే నాకు దూరం అయిపోతారండి. చనిపోయిన వారందరూ మనకు దూరం అయిపోతారండి. స్తోత్రం చెల్లించండి అందరూ. నాకు దూరం అయిపోతారని చెప్పాడు. నా సన్నిధికి మీరు దూరం అయిపోతారు అని దేవుడు చెప్పాడు. చెప్పినా కానీ యుక్తిగల సర్పములో ప్రవేశించిన సైతాను ఆ తినకూడని వృక్షఫలాన్ని తినేలాగా అవ్వమ్మ గారిని ప్రేరేపించాడట. అవ్వమ్మ గారిని ప్రేరేపించాడటండి. ఆ ప్రేరేపించడం వల్ల అవ్వమ్మ గారు ఆ తినకూడని వృక్షఫలం తిని లోకాసులతో నింపబడింది. ఎందుకంటే సాతాను లోకాసులు పంపించాడు అవ్వమ్మలోకి. చూడు ఎంత రమ్యముగా ఉందో నేత్రాశ, తిని చూడు ఎంత రుచిగా ఉంటుందో శరీరేచ్ఛ, తిన్న దినమన నీవు చావవు కానీ దేవత వలె మారిపోతావు. అంటే దేవుడితో సమానుడు అయిపోతావు, సమానురాలు అయిపోతావు. జీవోపటంబం. ఈ లోకాశలను అవ్వమ్మ గారిలోనికి పంపించేశాడు వాడు. ఈ లోకాసులు ఎప్పుడైతే ఆమెలోకి వచ్చాయో తినకూడని వృక్షఫలం తిన్నది. ఆ లోకాసులతో నింపబడిన
అవ్వమ్మ గారు ఆ వృక్షఫలం తినడమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇచ్చి తినేలా చేసింది. నేను తిన్నాను, చావలేదు చూడు, ఎంత రుచిగా ఉందో, తిన్న తర్వాత నేను దేవుడితో సమానురాలై దేవతనైపోయాను, నువ్వు కూడా తిను, దేవుడితో సమానుడు అయిపోతావంటే తినేశాడు. కనుక ఈ లోకాసులు అనేవి దేవునికి మానవుణ్ణి దూరం చేశాయి. దేవుణ్ణి ఎరిగి జీవించవలసిన మానవుడు, నిత్యము దేవుని సహాయం కొరకు కనిపెట్టే మానవుడు దేవుణ్ణి ఎరగని వాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎరగని వాడిగా మారిపోయాడు. దేవుణ్ణి ఎరగనగా మారిపోయినా కానీ దేవుడు మాత్రము వాడిని మరిచిపోలేదండి. దేవుడు మాత్రం మానవుడిని మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది, హెబ్రీ పత్రికలో అపొస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు మొదటి అధ్యాయంలో, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ కుమారుని ద్వారానే సర్వ సృష్టి సృజించబడింది, ప్రపంచములు నిర్మించబడ్డాయి, ఆయనే శిల్పి నిర్మాణకుడని అక్కడ వివరంగా రాయబడింది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుడు మాత్రం మానవుడితో మాట్లాడడం మానలేదు. మానవుడైతే దేవుని మాట వినకుండా పోయాడు. దేవుని ఎరగిన వారు దేవుని మాట వినరండి. దైవస్వరం వారికి వినబడదు. ఎందుకంటే లోకాసులు అటువంటివి, వారు దేవుణ్ణి ఎరగని వారిగానే ఉండిపోతారు. స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. అయితే మానవుడు దేవుడిని ఎరగిన వాడిగా ఉన్నా కానీ దేవుడు మాత్రం మానవుడిని ఎరిగి ఉన్నాడు గనుక ఆ మానవుడిని మరలా ఆయన ఎరిగిన వాడిగా, ఆయన సహాయం కొరకు కనిపెట్టేవాడిగా, నిత్య జీవానికి వారసుడిగా చెయ్యాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే ఆది నుంచి కూడా మానవులతో దేవుడు అనేక రీతిలుగా మాట్లాడుతూనే వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆదామవలకు పుట్టిన కుమారులైన కయీనుతో మాట్లాడాడు దేవుడు. కయీను, నీకు కోపమేలా అన్నాడు. ఎందుకు కయీను కోపంతో ఉన్నాడంటే తన అర్పణ దేవుడు అంగీకరించలేదని. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే ఆ దినాల్లో దేవుని సన్నిధిలో అర్పణలు అర్పిస్తే అగ్ని వెళ్ళి దిగి వచ్చి దహించేవాడట ఆయన. దేవుడు దహించగ్ని అయి ఉన్నాడు. కన్సూమర్ ఫైర్ అంటారు దాన్ని. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరు సమీపింపలేని తేజస్సుతో అమరత్వం గలవాడై ఉన్నాడు దేవుడు. కనుక ప్రియులారు, అటువంటి దేవుని అగ్ని దిగి వచ్చి దహించేదట. కయీను అర్పణ దహించలేదు, హేబేలు అర్పణ దహించాడని హేబేలు మీద కయీను మీద కోపం దేవుని మీద కోపం పెట్టుకున్నాడు కయీను. అందుకే అంటాడు, కయీను నీకు కోపమేలా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపం పొంచి ఉంటుంది, అది నీ మీద ఏలుబడి చేస్తుంది అన్నాడు. అందరు స్తోత్రం చెల్లించండి. ఏది సత్క్రియ అంటే దేవుని ఎరిగి దేవుని సేవించడమే సత్క్రియ అండి. కయీను దేవుణ్ణి ఎరగిన వాడిగా ఉన్నాడు కానీ భక్తి చేస్తున్నాడు. హేబేలు దేవుని ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే నన్ను పుట్టించిన వాడు దేవుడే, నాకు ఈ మందలను ఇచ్చిన వాడు దేవుడే, ఈ మందలను విస్తరింపజేస్తున్నవాడు దేవుడని ఎరిగాడు కనుక మందల్లో తొలుచూలుది, క్రొవ్వినది, శ్రేష్టమైనది దేవుని వద్దకు తెచ్చాడు. కయీను దేవుడిని ఎరగనవాడు కనుక తన పండించిన పొలములో పంటలో కొంత భాగాన్ని తెచ్చాడని రాశారు. దేవుడిని ఎరగిన వారు చేసే భక్తి అలా ఉంటుందండి. దేవుడు అంటే ఎరగిన వారు భక్తి అలా ఉంటుంది. ఎందుకంటే దేవుడే మనల్ని పుట్టించాడని, దేవుడే మనల్ని పోషిస్తున్నాడని, మనకు యొక్క వ్యవసాయం చేయడానికి, ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేయడానికి ఏదో ఒక తలాంతునిచ్చి దేవుడు మనల్ని పోషిస్తున్నాడని నిజముగా ఎరిగిన వారమైతే మనం కలిగిన వాటిలో శ్రేష్టమైనవి దేవుని సన్నిధి తెస్తాం.
అది దేవుని ఎరిగిన వారు చేసే పని. కయీను అలా చేయలేదు, కొంత తెచ్చాడంట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కొంత అంటే ఏదో ఎంతో కొంత అనుకుని తెచ్చేసాడు అంతే. స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే కయీను దేవుణ్ణి ఎరగకనే దైవభక్తి చేస్తున్నాడు, హేబేలు దేవుణ్ణి ఎరిగిన వాడే భక్తి చేస్తున్నాడు. కనుక ప్రియులారా, నిజంగా మన దేవుణ్ణి ఎరిగిన వారమే భక్తి చెయ్యాలి. దేవుని ఎరగకుండా ఎంత భక్తి చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. మన భక్తిని దేవుడు అంగీకరించడు. దేవుని స్తోత్రం. కనుక మనం దేవుణ్ణి ఎరగని వారి వలె ఉండొద్దండి, ఎరిగిన వారి వలె ఉందాం. హల్లెలూయా. మరి పూర్వకాలం భక్తికి ఇప్పుడు భక్తి చాలా వ్యత్యాసం ఉందండి. పూర్వకాలంలో భక్తి చేసేవారు అనగా మీ ప్రభువులోకి వచ్చిన కొత్త దినాల్లో, ఆ దినాల్లో మీ అనేక స్థలాల్లో చూశాను నేను. ఎందుకంటే దేవుడు అంటే ఎంత భయమో అన్నాడు భక్తి చేసేవారికి. ఉదయం వంట చేసేటప్పుడు అందులో పిడికిలు తీయడం, కాయగూరలు కోసేటప్పుడు అందులో కొన్ని దేవుని కొరకు ప్రత్యేకపరచడం, ఇలాగ ప్రతి దానిలో దేవుని కొరకు ప్రత్యేకపరిచేవారండి. కారం దంచేవారు ఆ రోజుల్లో, రోల్లో పెట్టి దంచేవారు. అది కూడా తీసి పక్కకు పెట్టేవారు. పక్కకు పెట్టి అవన్నీ కూడా వారంలో ఆదివారం ఆయన మందిరానికి వచ్చినప్పుడు అవన్నీ పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పించేవారండి. ఎందుకంటే ఇవన్నీ దేవునివి అని, దేవుడికి ఇస్తున్నాం తప్ప అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు కాదు అనే మనసులో ఉండేవారండి. అప్పుడు మేము ఇచ్చేది దేవునికి, మేము వెళ్ళేది దేవుని సన్నిధికి, అంతేగాని పాస్టర్ గారు కొరకు వెళ్ళలేదు. మేము పాస్టర్ గారు కాదు ఇవి ఇచ్చేవి, దేవునికి ఇస్తున్నామనే మనసుతో దైవ భయముతో చేసేవారు అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకని అప్పుడు వాక్యం చెప్పే పాస్టర్లు అనేవారు, అమ్మ పిడికిలు తీస్తున్నారా, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకండి అని చెప్పేవారు. ప్రతి దానిలో పిడికిలు తీసేవారు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. పొలంలో పండిన పంటలో భాగాన్ని తీసేవారు. ప్రతి దాంట్లో కూడా మొదట దేవునికి తీసి ప్రత్యేకపరిచి ఇది దేవునివని దేవుని సన్నిధికి తెచ్చేవారండి. అది దేవుణ్ణి ఎరిగిన వారు చేసిన భక్తి. ఇవాళ దేవుణ్ణి ఎరగని వారుగా కయ్యను భక్తి వచ్చేసింది మన మధ్యకి. అడావుడిగా వస్తా ఆ పెట్లువో లేకపోతే ఆ బిందులేవో ఆ సంచులేవో బియ్యం గుప్పుడు బియ్యం ఓ డబ్బాలో పోసేసి, అది కూడా ఇసుకు సంతోషం కాదు, ఆ చేతి పట్టుకుని వచ్చేస్తున్నారు. అది కూడా మానేశారు ఈ మధ్యన మన సంఘస్థులు. ఎంత భక్తులు ఎదిగిపోయారో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది మిమ్మల్ని. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నేను అనుకుంటాను, నా మట్టుకు నేను అనుకుంటాను, మీరందరూ దేవుణ్ణి ఎరిగిన వారైతే, దేవుణ్ణి ఎరిగి మీరు భక్తి చేస్తే ఇంతకన్నా పెద్ద కానుకలు పెట్టి చెయ్యాలేమో. గాడ్రేజ్ చిన్న బీరువా పెట్టి అందరూ స్తోత్రం చెల్లిందామండి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియులారా, మన దేవుణ్ణి ఎరిగిన వారమై భక్తి చేస్తే దేవుని సహాయం మనకు దొరుకుతుంది. మాకు దేవుడు సహాయం చేయటంటే ఎలా చేస్తాడు సహాయం నీకు? నువ్వు దేవుని ఎరిగి భక్తి చేస్తున్నావా? కయీను దేవుని ఎరిగిన వాడై ఉన్నాడు కనుక మందలో శ్రేష్టమైనవి, క్రొవ్వినవి, తొలుసురివి దేవుని సన్నిధికి తెచ్చాడట. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మా మనసులు చూస్తాడండి. నువ్వు దేవుణ్ణి ఎరిగి భక్తి చేస్తున్నావా లేక దేవుణ్ణి ఎరగక భక్తి చేస్తున్నావా? దేవుణ్ణి నమ్ముకోవడం వేరు, దేవుణ్ణి ఎరిగి భక్తి చేయడం వేరు. ఈ కీర్తన అదే చెప్తుంది. దావీదు భక్తుడు దేవుణ్ణి ఎరిగిన వారు కనుక ఎన్ని ఆపదలు వచ్చినా, రాజైన సౌలు అతన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ తరుముతున్నా కానీ దేవుణ్ణి ఎరిగిన వాడు కనుక దేవుని సహాయం కొరకే కనిపెట్టాడండి. దేవుని వైపే చూశాడండి. కనుక దేవుడు ప్రతి స్థలములో దేవుడు దావీదు భక్తునికి సహాయము చేస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక స్థలములో ఆయన ఒక గుహలో సౌలు రాజు విశ్రాంతి తీసుకున్నాడంట. శంకావర్తికి వెళ్ళాడంట. ఆ విశ్రాంతి తీసుకోవడం ఇక దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక సలహాదారుడు చెప్పాడు, అదిగో సౌలు రాజు ఆ గుహలో ఉన్నాడు అన్నప్పుడు
దావీదు వెళ్ళాడు, తనతో ఉన్న సేవకుడు వెళ్ళాడు. ఆ గుహలోకి వెళ్తే ఆయన విశ్రాంతి తీసుకున్న నిద్రపోతున్నాడు మగధలో. ఆ నిద్రపోతున్న అతని వద్దకు వెళ్ళిన తర్వాత తనతో ఉన్న సేవకుడు అంటాడు, ఇదిగో దొరికాడు, చంపేమంటున్నాడు. కానీ దావీదు ఏమన్నాడో తెలుసా? దేవుని అభిషేకం పొందిన వాడి మీద చెయ్య వేయకూడదని అతని వస్త్రపు చెంగు మాత్రమే కోసుకొచ్చేసాడంట. దేవుని స్తోత్రం. నాయనా సౌలు, ఇదిగో దేవుడు నిన్ను నాకు అప్పగించాడు, కానీ నేను నీకే హాని చేయలేదు, ఇదిగో నీ వస్త్రపు చెంగు అని చూపించాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరికి హాని చేయరు. దేవుణ్ణి ఎరిగిన వారికి దేవుణ్ణి ఎలా గణపరచాలో అలా గణపరుస్తారండి. కనుక మన కలిగినవన్నీ దేవుడు ఇచ్చినవని దేవునికి చేతికి ఇస్తారండి. దేవుని సన్నిధికి మానకు వస్తారండి. దేవుని స్తోత్రం. దేవుని ఎరిగిన వారు చేసే భక్తి చాలా అమోఘమైనది. అదే దేవుడు అంగీకరిస్తాడు. దావీదు దేవుణ్ణి ఎరిగిన వాడు కనుకనే ప్రతి స్థలములో దేవుడు దావీదుకి సహాయము చేస్తూనే వచ్చాడు. చివరికి అతన్ని ఇశ్రాయేలు సామ్రాజ్యం మీద గొప్ప చక్రవర్తిగా నిలబెట్టాడు, కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అమ్మా, బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చూడండి, మరొక మాట మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడో లేదో మనం తెలియడానికి ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి దయతో. దేవుడు సమస్త మానవాళిని ఎరిగి ఉన్నాడండి. మనం దేవుడిని ఎరగకపోయినా నోవహు దినాల్లో మనస్సాక్షి దినాలు, అవి మనస్సాక్షి కాలం. అది ఆ మనస్సాక్షి యుగంలో నోవహుని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ యుగంలో ఉన్న వారందరిని ఎరిగి ఉన్నాడు. నోవహుతో అంటున్నాడు, ఎందుకు నోవహుతో మాట్లాడాడంటే నోవహును దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే నోవహు దేవుణ్ణి ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. మనం చూడండి, మనల్ని ఎరిగిన వారితోనే మనం ముందు మాట్లాడతాం. ఎరగని వారితో మాట్లాడతామా? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మన ఫంక్షన్లో ఎవరన్నా మనం ఎరిగిన వారు ఉన్నారనుకోండి, ముందు అందరిని తప్పించుకుని అడిగి వెళ్ళిపోతాం. దేవుడు కూడా ఆ తరము వారిలో నోవహుతోనే మాట్లాడాడు. దేవుని స్తోత్రం. కారణం ఏమిటంటే నోవహు దేవుణ్ణి ఎరిగినవాడు, దైవ భయము కలిగినవాడు, నన్ను సృజించినవాడు నన్ను చూస్తున్నాడని, నన్ను సృజించిన వాడే నన్ను పోషిస్తున్నాడని, నన్ను సృజించిన దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధుడిగా జీవించాలనే దైవ భయముతో ఉన్నవాడు నోవహు. కనుక నోవహుతోనే దేవుడు మాట్లాడి ఈ భూలోక నివాసులందరూ కూడా చెడిపోయారు, బలాత్కారంతో నింపేశారు, భూమిని బలతో నింపేశారు. కనుక నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడని సిద్ధపరచు, అది చితిసారపు మరణంతో చేయాలి, లోన వెలుపల కీలు పుయ్యాలి, ఇదిగో 3 అంతస్తులుగా నిర్మించాలి. ఇవన్నీ కూడా ప్లాన్ దేవుడిచ్చేశారు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకో తెలుసా? నేను పంపించబోతున్న భయంకరమైన జలప్రలయములో నీవు నీ కుటుంబము నశించిపోకూడదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తన ఎరిగిన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడండి. దేవుని స్తోత్రం చెబుదామా? మనం ఎరగని వారిని తర్వాత మనం పరిచయం చేసుకుంటాం. కొంతమంది ఇక పెళ్ళిళ్ళకి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన ముందు కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని ప్రయత్నిస్తుంటారు. ఫోన్ నెంబర్లు తీసేసుకుంటారండి. కానీ ఇది ఒక హ్యాబీ. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎరిగిన వారితో మాట్లాడు. దేవుడు మాట్లాడాడు నోవహుతో. అంతేకాదు 12వ అధ్యాయం చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, ఎవరైనా అబ్రహాముగా మార్చబడలేదు. అప్పటికి ఆయన పేరు అబ్రాం. ఈ అబ్రాహాముతో ఎందుకు దేవుడు మాట్లాడాడు? అబ్రాం దేవుడిని ఎరిగినవాడంట. ఎలాగో తెలుసా? ఆయన కుటుంబం అంతా విగ్రహాలు తయారు చేసి విగ్రహారాధన చేసేవారే. విగ్రహాలను దేవుళ్ళని లోకములో, సమాజములో అమ్ముకునేవాడి అబ్రాం అనే బాలుడు. ఒక రోజున దేవుడు దర్శనమిచ్చాడు ఈయనకి. ఎలాగో తెలుసా? గంపలో, నెత్తి మీద ఉన్న గంపలో ఉన్న ఆ బొమ్మల్లో ఒక బొమ్మను
కిందకు పడేసాడంట, దేవుడు పడగొట్టేశాడంట. గాలిని ఏం పంపాడో మొత్తం మీద దేవుడు గంపలో బొమ్మను కింద పడేసాడంట. కింద పడిపోయేలా చేస్తే పడిపోయిన ఆ దేవుడు అనే బొమ్మ పగిలిపోయిందటే అండి. అప్పుడు బాలుడైన అబ్రాముకు ఆలోచన వచ్చింది, ఇతని దేవుడైతే ఎందుకు పగిలిపోయాడు? దేవుడంటే సమస్త సృష్టిని చేసేవాడంట, నన్ను చేశాడంట, మా అమ్మను చేశాడంట, మా అమ్మనోమో పిలిచేసుకున్నాడంట అక్కడికి. మా నాన్న నాతో ఉన్నాడు తెరాహు, మరి మనల్ని చేసిన దేవుడు మళ్ళీ అక్కడ పిలిచేసుకుంటాడంటే కొంతకాలం ఉన్న తర్వాత తండ్రి చెప్పాడు ఇవన్నీ కూడా. నిజంగా నన్ను చేసిన దేవుడు అంత గొప్పవాడైతే ఎందుకు పగిలిపోయాడని ఆలోచన వచ్చిందటే. అయితే తర్వాత తండ్రిని అడిగాడు, తండ్రి తప్పించుకోపోయాడు. కానీ తండ్రి నిజాన్ని చెప్పాడు, నిజానికి బొమ్మలు దేవుళ్ళు కారు. హల్లెలూయా. ఈ మానవులు చేసే దేవుళ్ళు, దేవుడు చేసిన మానవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనం చేసిన దేవుడు ఉన్నాడు. మనం చేసుకున్న వాళ్ళు దేవుళ్ళు కారు. దేవుడు విగ్రహం కాదు, దేవుడు ఆత్మస్వరూపి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే తన తండ్రి చెప్పాడో అతడు అప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాడిగా మారిపోయాడండి. ఈ బొమ్మలు దేవుళ్ళు కారని, దేవుడు ఆత్మస్వరూపని, ఆయన నాతో మాట్లాడాలని ఆశతో ఎదురు చూశాడంట అబ్రాము అనే బాలుడు. కనుకని తన ఎరిగి ఉన్న అబ్రాము అనే బాలుడితో దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. నీకు నేను సహాయం చేయబోతున్నాను, నిన్ను బహుగా విస్తరింప చేయబోతున్నాను, నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నానని దేవుడు అబ్రాము అనే బాలుడితో మాట్లాడితే, దేవుడు చెప్పిన ప్రకారంగా తన స్వదేశాన్ని, తన స్వజీవులను విడిచిపెట్టి ఆయన దేవుడు చెప్పిన ఈ దేశం కొరకు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. వెళుతున్న ప్రతి స్థలంలో దేవుడు అబ్రాము అనే బాలుని దీవిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. అప్పుడు మళ్ళా ఈ అబ్రాముకు ఆలోచన వచ్చిందంట, దేవుడు నన్ను కావలసినవన్నీ ఇస్తున్నాడు కానీ నాకు పిల్లలు లేరు, ఇవన్నీ నేనేం చేసుకోను, నాకు వారసుని దేవుడు ఇవ్వకపోతే ఇవన్నీ కూడా పనివారుల యొక్క వశమైపోవాలా అని బాధపడుతున్నాడు ఒక రోజుని. కనుక మళ్ళా దేవుడు మాట్లాడాడు అబ్రాముతో. 15 అధ్యాయములు ఉంటుంది. మాట్లాడి, ఎందుకు నువ్వు చింతిస్తున్నావు అంటే, అయ్యా నువ్వు ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చి ఏమీ లేను, నాకు ఏమీ లేకుండా నీ మాట విని నేను ఎక్కడికి ప్రయాణం వెళ్ళినా అక్కడ నన్ను దీవిస్తూనే ఉన్నావు, నాకు కావలసినవన్నీ ఇచ్చావు, అక్కడ ఉన్నవారందరికంటే గొప్పవాడిగా నన్ను చేస్తున్నావు, ఐశ్వర్య ఘనతలు ఇచ్చావు, కానీ నాకు వారసులు లేరే, పిల్లలు లేరే అని వేదన చెందుతుంటే దేవుడు అన్నాడు, ఇదిగో ఆకాశ నక్షత్రం అంత విస్తారమైన జనాంగానికి ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఇసుక రేణులంత విస్తారమైన జనాంగం నీ ద్వారా పుట్టబోతున్నారని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినా కానీ అబ్రహాము దేవుని ఎరిగిన వాడైనప్పటికీ కూడా అబ్రహాము కుటుంబంలో కొదువును బట్టి, పిల్లలు లేరనే ఆ చింతన బట్టి అబ్రహాము భార్య అయిన శారా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చెరిపించింది. దేవుడు ఇస్తాడు అంటున్నావు, నీకు 100 సంవత్సరాలు వచ్చేసాయి, నాకేమో 90 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకెప్పుడు ఇస్తాడు పిల్లలని? మన ముసలివారం అయిపోయాం, ఎప్పుడు ఇస్తాడు? ఇదిగో ఐగుప్తులో ఉండగా తన దాసి అయినటువంటి ఆగరును నువ్వు పెళ్లి చేసుకోమంది, భార్యగా స్వీకరించమంది. ఆమె ద్వారా మనం పిల్లలను ఎత్తుకోగలమని ఆ యొక్క దాసి అయిన ఆగరును అబ్రహాముకు అప్పగించింది శారాయి. దేవుని స్తోత్రం. దేవుడిని ఎరిగిన వారు ఎప్పుడు దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టాలండి. దేవుడు ఇచ్చే వరకు తగిన సమయంలో ఇస్తాడు. నిజంగా నువ్వు దేవుడు ఎరిగి ఉంటే, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని ఎరిగి ఉంటే, నిజంగా నువ్వు దేవుని సహాయం కొరకు ఇచ్చే వరకు ఎదురు చూస్తావు. శారా దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూడకుండా తొందరపడింది, చేయకూడని కార్యం జరిగించింది. చివరికి ఆగరుకు దేవుడు బిడ్డనిచ్చాడు. ఎందుకంటే శారాకు బుద్ధి చెప్పడానికి. ఆగరు కన్న బిడ్డను బట్టి శారా వేదనకు గురైంది. ఆగరును చూసి అసూయపడుతుంది.
ఆగరు కలిగిన కుమారుడి మీద ద్వేషాన్ని పెట్టుకుంది. దాన్ని బట్టి అబ్రాహాము కుటుంబములో కలహాలు, గొడవలు. అబ్రాహాముకి సమాధానం లేదట. అసలు స్తోత్రం చెల్లించండి. ఏం చేయాలో అర్థం కావట్లేదట. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. అప్పుడు మరలా దేవుడు మాట్లాడాడండి. 17 అధ్యాయములు మాట్లాడతాడు. ఇదిగో నీవు నా మార్గములో నిందారహితుడిగా నడుచుకో. దేవుని స్తోత్రం. నువ్వు నన్ను ఎరిగిన వాడవు, కానీ నా మాట నా సహాయం కొరకు కనిపెట్టకుండా నీ భార్య చెప్పినట్లుగా చేశావు, అందుకే నిందల పాలయ్యావు. కనుక ఇప్పటికైనా నువ్వు నిందారహితుడిగా ఉండు అని దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. నేను దీవించబోతున్నా, ఇక మీదట నీవు అబ్రాహాము కాదు అబ్రహామువే. దేవుని స్తోత్రం. శారాయిని శారాగా మార్చబోతున్నానన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ విధంగా దేవుడు అబ్రాహామును పదే దర్శించాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రాహాము దేవుణ్ణి ఎరిగినవాడు. హల్లెలూయా. దేవుడు బొమ్మ కాదని, రాతి బొమ్మ కాదని, మట్టి బొమ్మ కాదని, ఏ లోహముతో చేయబడిన వాడి కాదని, ఆయన ఆత్మస్వరూపని, ఆయన నోటి మా ద్వారా సృష్టిని చేసిన దేవుడని, ఆయన అనంత జ్ఞాని అని, మానవుని చేతులతో చేయబడేవాడు కాదని ఎరిగిన వాడే అబ్రాహాము. దేవునికి స్తోత్రం. కనుకని అబ్రాహామును దేవుడు పదే దర్శించి ఏం చేశాడంటే అతన్ని ఉన్నతమైన స్థితిలో నిలిపాడు. అబ్రహాముగా విశ్వాసులకు తండ్రిగా, శారాయి అంటే జగడగుండి, అటువంటి శారాయిని శారాగా మార్చేశాడు. రాణి. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక అంత గొప్ప దేవుడు ప్రియులారా, మనము దేవుణ్ణి ఎరిగిన వారమై ఉంటే దేవుడు మనలను దర్శిస్తాడు. కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నప్పుడు, కలవరంతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. చాలామంది అంటారు దేవుడు నాతో మాట్లాడలేదు అంటాడు. అయితే నువ్వు దేవుని ఎరిగిన వాడవు కాదు, దేవుని ఎరిగిన దానవు కాదు. నిజంగా నువ్వు దేవుని ఎరిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు. కనుక ప్రియులారా, మనం దేవుణ్ణి ఎరిగిన వారమై దేవుణ్ణి సేవించాలి. అప్పుడైన సహాయం మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, లూకా రాసిన సువార్తలో భక్తుడైన జకరియా ప్రవచిస్తున్న ఒక ప్రవచనం ఉందండి. అతడు దేవదేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 67 వచనం నుండి చదవండి. 75 వరకు కూడా జకరియా ప్రవచించిన ప్రవచనం అది. అప్పుడు యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు చెప్పండి? యేసు ప్రభు వారు ఎలాగున్నాడు? అప్పటికి మాట్లాడరేంటి? జకరియా ఎలిజబెత్తుకు దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఇస్తున్నానని దేవుడు దైవ సన్నిధిలో యాజకత్వం చేస్తున్న జకరియాతో దేవుడు చెప్తే జకరియా నవ్వుకున్నాడంట, అనుమానించాడంట, సందేహించాడట. నా భార్య కడు రుద్దురాలు, నేను రుద్దుణ్ణి, నాకు నువ్వు కుమారుని ఇవ్వడం ఏంటన్నట్టుగా సందేహిస్తే అతని నోటు మాటలను దేవుడు తీసివేశాడట, మోగవాడినిగా మార్చేశాడట. తరువాత జకరియా తనకు కుమారుని దేవుడు ఇచ్చే వరకు కూడా నోటి మాన్యం గలవాడిగానే మారిపోయాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా ఎలిజబెత్ కుమారుని కన్నది. ఎలిజబెత్ గర్భవతిగా ఉండగానే మరియా గర్భవతి అయి ఆ జకరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినట్టుగా రాయబడింది అక్కడ. దేవుని స్తోత్రం చెల్లిందామండి. మరియా గర్భంలో ఉన్నటువంటి యేసు ప్రభువారిని చూసినటువంటి ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గొంతులేసాడంట. తల్లి గర్భంలో గొంతులేసాడంట. సృష్టికర్త అయిన దేవుడు రక్షణ శృంగంగా లోకానికి రాబోతున్నాడని మరియ గర్భంలో ఉన్నటువంటి యేసయ్యను చూసి, పిండముగున్న యేసయ్యను చూసి తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువుగా ఉన్న యోహాను గొంతులేసాడట. దేవుని స్తోత్రం.
తరువాత యోహాను పుట్టిన తరువాత అతనికి పేరు పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు. బంధువులు వచ్చారు, మిత్రులు వచ్చారు, కుటుంబీకులందరూ చోట చేరి ఏం పేరు పెడదాం అనుకున్న సమయంలో కొందరు అన్నారంట, తండ్రి ఎలాగా నోటి మాట అడిపోయింది, మోగవాడైపోయాడు, ఎలాగా చనిపోతాడు, ఆ తండ్రి పేరు జకర్యా అని పెట్టేయండి అన్నారంట. దేవుడు ముందే చెప్పాడు జకర్యాకు ఏం పేరు పెట్టాలో. అప్పుడు జకర్యా సైగ చేశాడటండి, పలక బలపం తెమ్మని. ఆ పలక కనికి పట్టుకొచ్చి జకర్యా చేతికి ఇచ్చినప్పుడు ఆ పలక మీద రాశాడు జకర్యా యోహాను అని. హల్లెలూయా. దేవుడు చెప్పిన పేరు ఎప్పుడైతే రాశాడో తన నోరు తెరవబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య కొరకు ప్రవచించాడు జకర్యా. దేవుని స్తోత్రం చెల్లించండి. లోక రక్షకుడు లోకానికి వస్తున్నాడు, ఆయన రక్షణ శృంగమై ఉన్నాడు. ఈ లోక మానవుల్ని దర్శించడానికి రాబోతున్నాడు. ఆయన రక్షణ శృంగమై ఉన్నాడు, మానవాళికి రక్షణ దయచేయబోతున్నాడని యేసయ్య కొరకు ప్రవచించాడు జకర్యా. దేవుని స్తోత్రం చెల్లిందామా. కనుక ఈ మానవాళి దైవ దర్శనాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుడు తన యొక్క స్వరమిచ్చి మాట్లాడుతున్నా కానీ, ప్రవక్తల ద్వారా మాట్లాడినా కానీ అనేక మంది ఆ యొక్క మాటలు గ్రహించలేకపోయారు. తన దర్శించిన దినమన గ్రహించలేకపోయారు అనేక మంది. కనుకనే ఆయన వైపు తిరగలేకపోతున్నారని, ఆయన దర్శించిన దేవుణ్ణి ఎరగకుండానే నశించిపోతున్నారని ఆయనే మానవ రూపములో లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన లోకానికి వచ్చి మానవాళ్ళని దర్శించాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేని స్తోత్రం చెల్లిందామండి. వీళ్ళ చాలా మంది చూడండి తీర్థయాత్ర వెళ్తున్నారు. ఎక్కడ చెల్లిందామా. ఏదేను తోటలోని ఆది మానవుడైన ఆదామవులు దైవ దర్శనాన్ని కోల్పోయారండి. స్తోత్రం చెల్లిందామా. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి దర్శించలేడు. ఆ దేవుడే పాపైన మానవుని దర్శిస్తున్నాడు. దేవుని స్తోత్ర. దేవుడు మానవులు దర్శిస్తుంటే మానవులేమో దేవుని దర్శిస్తామంటున్నాడు. అంటే వీళ్ళకంటే దేవుడే తక్కువడిగా చూస్తున్నారు వీళ్ళు. స్తోత్రం చెల్లిందామా. అందరూ దేవుని స్తుతిందామా. హల్లెలూయా. తీరా వెళ్తున్నారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి. వారు వెళ్ళేది దైవ దర్శనం కొరకు అంటారు. దర్శనం బాగా జరిగిందంటారు. దర్శనం బాగా జరిగిందంటే దేవుడు మీతో మాట్లాడా? దేవుడు బొమ్మ కాదు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. ఆయన మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, మానవాళిని గమనిస్తున్నాడు దేవుడు అన్నవాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు నామములో మానవాళిని దేవుడు దర్శించడానికి భూలోకానికి 2024 సంవత్సరాల క్రితమే వచ్చాడు. ఆయన వచ్చిన ఆయన మానవులను దర్శించడం పట్టాడు. ఎవరిని దర్శించాడో చూద్దాం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదవండి త్వరగా. ఈ మానవాళిని దర్శించడానికి వచ్చిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకములో సంచరిస్తూ గలిలయ అనే ప్రాంతములో ఒక నదీ తీరానికి వచ్చారట. ఉదయకాలమే వస్తున్నప్పుడు ఆయన మాటలు వినడానికి అనేక మంది ఆయన కూడా వస్తున్నారు. అనేక మంది ఆయన మీద పడిపోతున్నారు ఆయన మాటలు వినాలని. ఎందుకని ఆయన మాటలో ఉన్న శక్తి వారికి అర్థమైంది. ఎందుకని ఆయన మాట ద్వారా మానవుని బాగు చేసే దేవుడు. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు, సృష్టిని శాసించే దేవుడు, మన కొదువులు కొరతలు తీర్చే దేవుడు. ఎరిగిన వారందరూ ఆయన మీద పడిపోతున్నారు ఆయన మాటలు వినడానికి. కానీ ఆయన మనసంతా కూడా నదీ తీరాన్ని ఉన్న ఒక దోణి మీద పడింది. అక్కడ 2 దోణులు ఉన్నాయి కానీ ఒక దోణి మీదే పడింది ఆయన మనస్సు. కారణం ఏంటో తెలుసా? ఆయన మన హృదయాలు ఎరిగిన దేవుడు ప్రియులారా. హల్లెలూయా. ఆయన అందరూ హృదయాలు ఎరిగిన దేవుడు. సిమోనుదైన దోనుంది, జబదయి కుమారులైన యాకోబు యోహానుల దోనుంది అక్కడ. కానీ వారి హృదయం ఆయనకి తెలుసు, సిమోను హృదయం తెలుసు. సిమోను హృదయములో దేవుని సహాయం కొరకు కనిపెట్టే మనసు ఉంది. రాత్రి అంతా శ్రమపడిన ఒక చేప కూడా పడలేదు. ఎంత నిపుణత గల జాలర్ని నేను. అటువంటి నాకే ఒక చేప కూడా దొరకలేదు.
అయ్యో నేను యొక్క బిడ్డలను ఎలా పోషించుకోవాలి, ఈ ధోనికి అద్దె ఎలా కట్టాలి, నా జీవితం ఏమిటి, ఇక నా యొక్క నిపుణత పనికి రావట్లేదు, ఇది కేవలం దేవుని సహాయం వల్లే జరుగుతుంది, దేవుడు నాకు సహాయం చేయకపోతే నేనేమీ చేయలేను. హల్లెలూయా. అటువంటి మనసుతో వల కడుక్కున్నాడంట ఆయన సూర్యోదయ సమయంలో. జెబెదయి కుమారులు ఉన్నారు, ధనవంతుని బిడ్డలు. నాన్నగారు జెబెదయికి అనేకమైన దోణులు ఉన్నాయండి. జెబెదయి భార్య పేరు సలోమి. స్తోత్రం చెల్లించండి అందరూ. మన స్వరూపురాని పెద్ద చెల్లి గారు బాప్తిసం ఇచ్చిన తర్వాత సలోమ అని పేరు పెట్టాం. ఆ అమ్మాయిని అడిగిన సలోమ అంటే ఏంటండి అని అడుగుతుంది నన్ను. సలోమ అంటే నెమ్మదని అర్థమమ్మ, ధనవంతుని భార్య ఆమె. మరి స్తోత్రం చెల్లించారా? మంచి భక్తులకు తల్లి ఆమె. స్తోత్రం చెల్లిందా అందరూ? హల్లెలూయా. కనుక వారు ధనవంతుని బిడ్డలు కనుక వారికి ఏ కొదవ లేదు, ఏమి దొరకకపోయినా ఏమీ చింత లేదు. ఆ ధోనిలు సొంతవి, ఏమీ దొరకపోయినా. అందుకని సొంత వ్యవసాయం గలడు, కౌలు వ్యవసాయం గలడు చాలా వ్యత్యాసం ఉంటుందండి. కౌలుకి వ్యవసాయం చేసేవాడు పంట సరిగా పండకపోతే రైతుకి ఇవ్వాలి, పెట్టుబడి పెట్టాలి, ఏమిటి నా బ్రతుకు అనుకుంటాడు. అదే సొంత వ్యవసాయం అనుకో, వాడికి ఎవరికి ఇవ్వాలి, పండినా పర్లేదు పండకపోయినా పర్లేదు. స్తోత్రం చెల్లిందమ్మా. నిశ్చంతగా ఉన్నారు వాళ్ళు. కానీ దేవుని వైపు తిరిగే మనసు వారికి లేదు. ఈ సిమోను హృదయం దేవుని వైపు తిరిగింది. హల్లెలూయా. దేవుడు తప్ప ఎవరు నాకు సహాయము చెయ్యలేరనే మనసుతో ఉన్నాడు కనుక మనసరిగిన మంచి యేసయ్య సిమోనుదైన ధోని ఎక్కి కూర్చున్నాడు వెళ్ళి. హల్లెలూయా. సిమోనుదైన ధోని ఎక్కి సిమోనుతోనే మాట్లాడుతూ కొంచెము నీళ్ళలోకి త్రొయ్యి అన్నాడు. హల్లెలూయా. యేసు చెప్పిన ప్రకారంగా ధోనిని నీళ్ళకు త్రొయ్యగానే అక్కడున్న వారందరితో యేసయ్య మాట్లాడుతూ ఉండగా సిమోను హృదయం సంతోషముతో పొంగిపోతుంది. చింతను తొలగిపోయింది. నిశ్చింతగా ఉన్నాడు అతను. అంతవరకు చింతతో ఉన్నవాడికి సంతోషం వచ్చింది. అయ్యా, ఈయన మాటలో ఎంత శక్తి ఉందా అని గ్రహించి ఆ మాటలు మాట్లాడుతున్న యేసయ్య మీద విశ్వాసం ఉంచగానే యేసయ్య అన్నాడు, ఇప్పుడు నీ ధోనిను లోతుగా నడిపించు. అంటే యేసు ఎంత శక్తిమంతుడు ఎరిగిన సిమోనుతో ఇప్పుడు ధోనిను లోతుకి నడిపించి వలలు వేసి చేపలు పట్టుకోండి అన్నాడు. అది పగటి వేళ. జాలర్లు పగటి వేళ వేటకు వెళ్ళరట, రాత్రి వేళ వేటకు వెళ్తారు. రాత్రులే చేపలు దొరుకుతాయని వారి విశ్వాసం. యేసయ్య చెప్పింది పగటి వేళ. ఎందుకంటే దేవునికి సమయమని అసమయమని లేదు. ఎందుకంటే అన్ని సమయాలు సృజించిన వాడు ఆయనే. హల్లెలూయా. ఆయనకు అసాధ్యం అంటే ఏమి లేదు కనుక వెంటనే సిమోన్ అంటున్నాడు, ఏలినవాడా, రాత్రి అంతయు శ్రమ పడ్డాం కానీ ఒక చేప కూడా పడలేదు, అయినాను నీ మాట చెప్పున వలలు వేసి చేపలు పడదామని వెళ్ళారట. విస్తారమైన చేపలు పడ్డాయి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే విస్తారమైన దీవెనలు పొందుకున్న 2 దోణులు నిండిపోయాయంట. ఆ పక్క దోణులు వచ్చి ఆ జాలలు వచ్చి సహాయం చేశారటండి. వాళ్ళలో పగిలిపోయినంతగా చేపలు పడిపోయాట. దేవుని స్తోత్రం చెబుదామండి. నిజంగా మనం దేవుని ఎరిగిన వారమైతే ఆయన చెప్పిన ప్రకారంగా చేసి మనం దీవించబడతామండి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని మాటలు విని ఆ ప్రకారంగా చేస్తారు. ఇవాళ దేవుణ్ణి ఎరగకుండా నువ్వు భక్తి చేస్తే ఎన్ని దేవుని మాటలు విన్నా ఆ ప్రకారంగా నువ్వు నడుచుకోలేవు. కారణం ఏమిటంటే నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవు కాదు, దేవుణ్ణి ఎరిగిదానవు కాదు. నిజంగా దేవుని శక్తిని ఎరిగి ఉంటే ఆయన వాక్యముని విని ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుని దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూస్తే బోల్డ్ విషయాలు ఉన్నాయి. లోకాసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఉన్నాడు, బహుధనవంతుడు, గొప్ప అధికారము ఉద్యోగం గలవాడు. అయినా కానీ యేసు ఎవరో తెలుసుకోని మనసు వాడికి వచ్చింది. యేసు ఎవరో తెలుసుకునే మనసు వాడుకుంది. పొట్టువాడైనందున యేసే చుట్టూ అనేక మంది ప్రజలు ఉంటున్నారు కనుక యేసయ్యను తెలుసుకోలేకపోతున్నాడు. కనీసం చూడాలనే చూడలేని స్థితిలో ఉన్నాడు కనుక అదే మార్గంలో యేసయ్య వస్తున్నాడని ఎరిగి
ఆ మార్గంలో ఉన్న మేడు చెట్టు ఎక్కి యేసయ్యను చూడని ఆశతో ఇతడు చూస్తున్నాడట. యేసయ్య మనందరి హృదయాలు ఎరిగినవాడు కనుక, జక్కయ్య మనసు ఎరిగినవాడు, యేసు ఎవరో తెలుసుకుని మనసు వాడుకుంది కనుక ఆ చెట్టు కిందకి రాగానే యేసయ్య చెట్టు మీద ఉన్న జక్కయ్య వైపు చూశాడండి. యేసయ్యకి ఎవరో చెప్పలేదు చెట్టు మీద జక్కయ్య ఉన్నాడని. యేసయ్యకి తెలుసు మనం ఎక్కడున్నామో. దేవుని స్తోత్రం. మనం ఎక్కడుండి యేసుని ఎరగా తెలుసుకోవాలి మనసు నీకుంటే ఆ స్థితిలోంచే దేవుడు నిన్ను పిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉందన్నాడు. ఆ మాట విన్న జక్కయ్యకు ఎంత సంతోషం అండి. యేసయ్య మాట వినగానే జక్కయ్య హృదయం ఉప్పొంగిపోతుంది. వెంటనే చెట్టు దిగాడు. యేసయ్యను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసయ్య జక్కయ్యతో మాట్లాడుతూనే ఉన్నాడు. జక్కయ్య యేసయ్య మాటలు ఆసక్తితో వింటూనే ఉన్నాడు. హల్లెలూయా. యేసు మాటలు వింటున్న జక్కయ్యకు యేసు ఎవరో అర్థమైంది. హల్లెలూయా. ఈయన సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయి ఉన్నాడని ఎప్పుడైతే ఆయన మాటలు వింటున్న జక్కయ్యకు అర్థమైందో వెంటనే అంటున్నాడు, అయ్యా నేను ఎవరి వద్దన్నా కానీ అన్యాయముగా ఏదైనా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తాను. అయ్యో నా ఆస్తులో భగభాగం పేదలకు పంచి పెట్టేస్తాను. నీవే నాకు కావాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. అయ్యా నిన్ను వెంబడిస్తాను అంటున్నాడు. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి, ఆస్తిపాస్తులన్నీ అందరికి పంచిపెట్టడానికి, తన అన్యాయాన్ని ఒప్పుకొని యేసుని వెంబడించడానికి సిద్ధపడ్డాడు జక్కయ్య. కారణం ఏంటో తెలుసా? అతడు యేసు ఎవరో ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇంట ఉన్నవారు అనేకులు అనుకుంటున్నారట, ఇతడేంటి పరిశుద్ధుడు అంటున్నారు, ప్రభు అంటున్నారు, పాపి అయిన వాడి ఇంటికి వచ్చాడేంటి అనుకుంటున్నారట. వెంటనే యేసయ్య చెప్పాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియులారా, మనం దేవుని ఎరిగిన వారం కావాలి. ప్రభు నమ్ముకున్న నీవు ప్రభుని ఎరిగిన బిడ్డవైతే ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడు. దేవుని స్తోత్రం. నీకేం కావాలో, ఏం కొదువుందో, ఏం కొరత ఉందో, ఏ సమస్య నిన్ను ఇబ్బందులు పాలు చేస్తుందో, ఏ సమస్య నిన్ను కలవర పెడుతుందో, నీ స్థితి ఏమిటో, పరిస్థితి ఏమిటో ఎరిగిన దేవుడైనా, మన స్థితిగతులే మార్చగల దేవాది దేవుడైనా కనుక మనము ఆయనను ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి. ప్రార్థనలకు వెళ్దాం త్వరత. నిజంగా మనం దేవుని ఎరిగి ఉంటే ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది, ఈ సమయం మంచిది, ఆ సమయం మంచిదని ఎవడో ముహూర్తాలు పెట్టేవాడి దగ్గరికి వెళ్ళమండి. అన్నీ కూడా మూలపాఠాలు, అవి వ్యర్థమైనవి. మన ప్రతి విషయంలో యేసు వైపే చూస్తాం. యేసు ఆయన నా కుటుంబాన్ని దీవిస్తాడని, నా కలవరాన్ని తొలగిస్తాడని, నా జీవితాన్ని చక్కపరుస్తాడని విశ్వాసం నీలో కలిగినప్పుడు వాడి దగ్గరికి, ఎవడో దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకునే అవసరత మనకు లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య ప్రతిరోజు మన జీవితంలో మంచి చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఒక మాట రాశాడు చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుందాం. మనం ఏ విధంగా ఆయన్ని సేవించాలో రాశాడు. 14 నుండి 16 వరకు చదవండి. ఎందుకంటే ఈ లోకాన్ని ఆయన దర్శించారు 2024 సంవత్సరాల క్రితం. దర్శించిన దేవుడు సమస్త మానవాళిని కూడా ఆ పాపస్థితి నుంచి విడిపించాడు. ఏ పాపమైతే దేవుని ఎరగిన వారిగా మానవం చేస్తుందో ఆ పాపపు సంఖ్యల నుంచి మానవులను విడిపించడానికి సిలువలో యాగమై మరణం చేసి తిరిగి లేచి మరలా ఆకాశ మండలము గుండా పరలోకానికి ఎత్తించాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన లోకములో ఉన్నప్పుడు మనవలు ఎన్నో శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. వాటన్నిటినీ జయించిన దేవుడైన అటువంటి దేవుని కనికరము కొరకు, సమయోచితమైన సహాయం కొరకు మనము ఆయన కృపాసన వద్దకు రావాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. యేసయ్య భూలోకానికి 2024 సంవత్సరాలకు వచ్చి మానవులను దర్శించాడని, దీవించాడని, అంతేకాదు దేవుణ్ణి ఎరగిన వారిని దేవుని ఎరిగిన వారిగా చేయడానికి, పాపలోకములో పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి కలవరి శిలువలో యాగమయ్యాడని,
మరణం చేసి తిరిగి లేచి ఆకాశ మండలం గుండా మళ్ళా ఆరోహణమయ్యాడని, అటువంటి ప్రభువు మన మధ్య ఆత్మస్వరూపిగా సంచరిస్తూ మనల్ని కనికరించేవాడిగా, సహాయం చేయవాడిగా ఉన్నాడని, ఆయన కనికరము కొరకు, ఆయన సమయోచిత సహాయం కొరకు. సమయోచిత సహాయం అంటే ఏ సమయంలో ఏ సహాయం మనకు చేయాలో ఆ సమయంలో చేస్తాడండి. అంతవరకు కనిపెట్టాలి ఓపికతో. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే ఆయన నమ్మదగిన సహాయకుడు ప్రియులారా. అటువంటి మనసుతో ఆయన కృపా సన్నిధికి మనం రావాలి, ఆయన సన్నిధికి రావాలి. అటువంటి మనసుతో మనం ఎప్పుడైతే వస్తామో ఆయన మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మన ప్రతి అవసరత అక్కడ తన మహిమలో తీరుస్తాడు. అటువంటి అనుభవం నాకు కావాలి అని ఆశ నీకుంటే ఇప్పుడే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఇంతవరకు మీరు ఇచ్చిన ఉపదేశ క్రమాన్ని బట్టి వందనాలు నాయనా. వీళ్ళు నిన్ను నమ్ముకున్నామని చెప్పుకోవడం అనేక మంది ఉన్నారు, కానీ నేను ఎరగని వారిగానే ఉండిపోయారని. అయ్యా, ఈ దినమున మరొకసారి మీరు మాతో మాట్లాడదీశారు. మీరు నిజంగా మమ్మల్ని ఎరిగిన వారమైతే నాయనా, అయ్యా నీ సహాయం కొరకే, నీ సమయోచిత సహాయం కొరకే మేము కనిపెట్టే వారంగా ఉంటామని, నీ కృపాసనమును సమీపిస్తే నీకు మొరపెట్టే అనుభవాన్ని పొందుకుంటామని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడా. నువ్వు కనికరము గల దేవుడు, సహాయం చేసే దేవుడు, నమ్మదగిన సహాయకుడు నాయన. అటువంటి అనుభవాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఎవరే స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఎరిగిన దేవుడు కనుక వారి స్థితిగతులు మార్చగల దేవా, వారిని ఇప్పుడే మీరు దర్శించి బలపరచమని వేడుకుంటున్నాం. నీ సహాయం కనిపెట్టే అనుభవంలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించునైనా. అనేక మంది బలహీనులై ఉన్నారు, బలపరచండి. రోగులై ఉన్నారు, స్వస్థపరచండి నైనా. ఎవరి అవస్థ అక్కడ బట్టి వచ్చారో హృదయములు తలపు పుట్టకము తిరిగిన దేవుడు గనుక వారి ప్రతి అవసరం దక్కరని మహిమలు తీర్చు రాజా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి అయ్యా. అద్భుత కార్యాలు జరిగించునైనా. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు దయచేయండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిట్ను ఉంచండి. యవనస్సులు, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాల వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవాహిక జీవితాలు సుఖమయం చేయండి. ఈ దీన పరిచయ సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించునైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదలకు అందుష్టి వారందరిపై ఉంచి రక్తపు కోటలో వారిని భద్రపరచండి. వారి కష్టార్జితాన్ని దీవించండి. తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి. ఈ సంవత్సరం ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉండి సెలవులపై వచ్చిన బిడ్డలు, రాబోతున్న బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోండి. జరగబోతున్న ఉపవాస ప్రార్థన కూడికలు అందరూ పాల్గొని నీ వాక్యము ద్వారా బలపడి అయ్యా నీ నామ మహిమార్థమే జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. పాపికి రక్షణ, రోగికి స్వస్థతనివ్వండి. అద్భుత కార్యాలు మీరే జరిగించండి. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు, మన కుటుంబాలకు, లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకలమైన ప్రజలకు సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామానికే సదా జయము, అపవాది క్రియలకు లయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.